పంచాయతీ ఆఫీస్ నుంచి 2 మనుషులు వచ్చారండి. వచ్చి ఆ రోజున వచ్చి అమ్మ రేపు 2 రోజుల్లో మీ ఇల్లు తీసేస్తారు, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలన్నారండి. అంటే అదేంటంటే మాకు పంచాయతీ ఆర్డర్ వచ్చిందమ్మా, మాకు తీసేయాలి 2 రోజులు అని చెప్పేసి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే ఆ రోజు సాయంత్రం మా మగవాళ్ళు ఆడవాళ్ళు అందరం కలిసి రఘురామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళామండి. ఆఫీస్ కాడికి వెళ్తే అక్కడ ఆయన నాగరాజు అన్న ఆయన బయటకు వచ్చారండి. ఏంటి సార్ ఇలాగ వచ్చి మాకు ఇల్లు తీసేస్తామంటున్నారు, మేమేం అడ్డొచ్చామండి, మీకు మేము కవర్ కాలవకు కానీ దేనికి కానీ మేము అడ్డలేము, ఎవరికి అడ్డలేము, ఏ దారికి అడ్డలేము, మాకు ఎందుకు సార్ ఇల్లు తీసేస్తున్నారని అడిగాం. తీసేస్తారు వెళ్ళిపోవాల్సిందే అక్కడి నుంచి అని అంటే, అదేంటి సార్ ఎప్పటి నుంచి 50 సంవత్సరాల నుంచి మా పెద్దవాళ్ళ నుంచి ఉంటున్నాము, మాకు ఇల్లు ఇవ్వలేదు, ఆధారం లేదు, ఏమీ లేకంటే మమ్మల్ని ఎలా తీసేస్తారు సార్ అని అంటే, నేను వెళ్ళిపోయాను, మీరు వెళ్తూ ఉంటారు, నేనే ఊరల్లేసి వెళ్ళిపోయాను, మీరు వెళ్ళిపోండి అని నాగరాజు అన్న అన్నారండి. అదేంటంటే అంతే, అది అంతే తీసేస్తాం అని ఆయన అన్నారండి. ఈ లోపల ఆ నుంచి రఘురామకృష్ణ గారు వచ్చారండి. ఆయన వచ్చి అండి మాదేంటమ్మా ఇల్లులు ఏంటి సార్ ఇలా తీసేస్తామంటున్నారు సార్, ఇలా మిమ్మల్ని గెలిపించుకున్నాం కదా అంటే, మిమ్మల్ని ఓట్లు ఎవరేమన్నారో అని ఆయన అడిగారండి. ఎవరికి ఓట్లు వేయటం? ఆయనకి ఎవరిని గెలిపించమన్నారు, నేను ఓట్లు వేయమని మిమ్మల్ని అడిగానా, మీరు డబ్బులు తీసుకుని ఓట్లు వేసారు అని అన్నారండి ఆయన రఘురామకృష్ణ గారు. ఓట్లు వేసి నేనే వచ్చి అడిగాను, మీరే వేసారు, మీరు డబ్బులు తీసుకుని వేసారు, ఖాళీ చేయవలసింది, నాకు అడ్డుగా ఉన్నారు, మీరు ఖాళీ చేయవలసిందే అని ఆయన అన్నారండి.